గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నెల్లూరులో ఆక్వా ల్యాబ్ పెట్టినప్పుడు ఇక్కడ లో సెలినిటీలో టైగర్ కల్చర్ ఉండేది, టైగర్ రొయ్యల పెంపకం జరిగేది. అలాగే స్కాంపీ లేదా ఫ్రెష్ వాటర్ ప్రాన్ కల్చర్ విస్తృతంగా జరిగేది. అనేక మంది రైతులు వాటర్ శాంపుల్ ల్యాబ్లో ఇచ్చిన తర్వాత రిజల్ట్ చూసి కంప్లైంట్ చేసేవాళ్ళు, సార్ మీరు సెలినిటీ కరెక్ట్గా రావట్లేదు మన ల్యాబ్లో అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకే బోర్ నుంచి నేను వాటర్ 2 పాండ్లకు వేస్తున్నాను, మీరు ఒక పాండ్లో 3 సెలినిటీ ఇచ్చారు, ఇంకొక పాండ్లో 4 సెలినిటీ ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు, రీడింగ్ కరెక్ట్గా రావట్లేదు అని చెప్పేవాళ్ళు. నేనేం చెప్పేవాడిని అంటే, సార్ నేను మంచి ఖరీదైన మీటర్ కొన్నాను, నేనే స్వయంగా చూస్తున్నాను, రీడింగ్ ఎలా వస్తే మీకు అలానే ఇస్తున్నానని చెప్పి రైతులకు చెప్పడం జరిగేది. కానీ ఎవరు కూడా సంతృప్తి చెందేవాళ్ళు కాదు. సో కొద్ది రోజులు నేను తర్వాత ఆలోచించాను, తప్పు నేనేమైనా చేస్తున్నా అని. సో ఈ క్రమంలో నేను చూసినట్లయితే తప్పు నాదేని అర్థమైంది. సో ఈ తప్పు ఎందుకు జరిగింది అనేది స్టడీ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో సెలినిటీ మెజర్మెంట్స్కి ఏ మార్గాలు ఉన్నాయి, ఏ మెథడ్లో మనకి ఏ డిసడ్వాంటేజెస్ ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంటేషన్లోకి వెళ్ళబోయే ముందు నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. నా పేరు అమరనేని రవికుమార్. నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని, ఆల్ఫా బయలాజికల్స్లో పార్ట్నర్ని మరియు రవి ఆక్వా అకాడమీకి ఫౌండర్ని. సో ఇక సెలినిటీ కావచ్చు లేదా ఏ వాటర్ క్వాలిటీ పారామీటర్ గురించి మనం చెప్పుకోవాలన్నా ఒక ప్రముఖ సైంటిస్ట్ గురించి మనం చెప్పుకోవాలి. ఆయనే ప్రొఫెసర్ సిఈ బాయిడ్. తను 2 సార్లు నేను ట్రైనింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఒకటి ఇండియాలో ఆయన ఒక ట్రైనింగ్ కండక్ట్ చేశారు, దానికి అటెండ్ అయ్యాను. అలాగే 2016లో థాయిలాండ్లో ఒక ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ అటెండ్ అయ్యాను. సో నా దగ్గర ఆయన పబ్లిష్ చేసినటువంటి పాత పుస్తకం, అంటే 1992లో ఆయన పబ్లిష్ చేసినటువంటి బుక్ ఉంది, మరియు 2016లో పబ్లిష్ చేసినటువంటి వాటర్ క్వాలిటీ మాన్యువల్ 2 ఉన్నాయి. సో ఇది డాక్టర్ సిఈ బాయిడ్ గురించి క్లుప్తంగా. ఇక సెలినిటీ అంటే ఏంటి? టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్ డిజాల్వ్డ్ అయాన్స్ అంటారు సెలినిటీ అంటే. సో వాటర్లో కరిగి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అయాన్స్ని కలిపి మనం సెలినిటీ అంటాము. లేదా ఇది ఈక్వల్ టు టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. సో ఇవి 2 కూడా మనకి ఈక్వలే. సెలినిటీని మనం పీపీటీలో మెజర్ చేస్తాము. ఒక పీపీటీ, 1 లీటర్ వాటర్లో 1 పీపీటీ అంటే సుమారు 1000 మిల్లీగ్రాములు 1 లీటర్లో సాల్ట్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో సెలినిటీలో 95% మనకి ఉండేటువంటి ఈ మూలకాలు ఏంటంటే, మినరల్స్ ఏంటంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, సల్ఫేట్, కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్. ఇవన్నీ కలిపి కూడా 95% మనకి సెలినిటీలో ఉంటాయి. ఇక మినరల్ కంపోజిషన్ 1 పీపీటీలో మనం చూసినట్లయితే 551 మిల్లీగ్రాముల క్లోరైడ్ ఉంటుంది, 304 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది, 78 మిల్లీగ్రాములు సల్ఫేట్ ఉంటుంది, 39 మిల్లీగ్రాములు మెగ్నీషియం ఉంటుంది, 11.6 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది, 10.6 మిల్లీగ్రామ్స్ పొటాషియం ఉంటుంది. ఇవన్నీ మేజర్ మినరల్స్ మనకి సెలినిటీలో ఉండేటువంటివి. ఇక క్లాసిఫికేషన్, సాల్ట్ ఉప్పు శాతాన్ని బట్టి మనం వాటర్ బాడీస్ని క్లాసిఫై చేయాలంటే 1000 మిల్లీగ్రామ్స్ లోపల మనకు ఉన్నట్లయితే, లేదా 1 పీపీటీ సెలినిటీ లోపల ఉన్నదాన్ని మనం ఫ్రెష్ వాటర్గా, 35 పీపీటీ లేదా 34.5 పీపీటీ ఉన్నదాన్ని సీ వాటర్గా, మధ్యలో ఉన్నదాన్ని బ్రాకిష్ వాటర్ అని చూస్తారు. ఈ క్లాసిఫికేషన్ కొంచెం అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు, కొద్దిగా డిఫర్ అవుతుంది. కానీ ఆక్వాకల్చర్లో 10 సెలినిటీ లేదా అంతకన్నా తక్కువ ఉన్న ఫార్మింగ్ని లో సెలినిటీ ఫార్మింగ్గా మనం పరిగణిస్తాము. ఇక సెలినిటీ మెజర్మెంట్స్కి వచ్చినట్లయితే, మొట్టమొదట ఈ మీటర్స్ ఏమీ లేనప్పుడు మేము చేసే విధానం ఏంటంటే, క్లోరైడ్ని టైట్రేషన్ పద్ధతిలో క్లోరైడ్ మనం మెజర్ చేయటం, ఆ క్లోరైడ్ని 1.805తో మల్టిప్లై చేసినట్లయితే సెలినిటీ వస్తుంది. సో ఇది మేము కాలేజీలో అప్పట్లో నేర్చుకుంది. అప్పట్లో మీటర్లు ఏమీ లేవు. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే,
సిల్వర్ నైట్రేట్ వాడతాము. సిల్వర్ నైట్రేట్ చాలా ఖరీదైనది. ఉదాహరణకి సెలినిటీ ఎక్కువ అవుతుంది, మనకి క్లోరైడ్ ఎక్కువ వస్తుంది. క్లోరైడ్ ఎక్కువ అయిపోయింది, ఈ సిల్వర్ నైట్రేట్ ఎక్కువ వాడాలి. సో కాస్ట్ ఎక్కువ అవుతుంది, పని ఎక్కువ, టైట్రేషన్ ప్లస్ క్యాల్కులేషన్ రెండు చేయాల్సి ఉంటుంది. మరియు మెర్క్యూరిక్ నైట్రేట్ వాడేటట్లయితే మెర్క్యూరిక్ అనేది టాక్సిక్. సో ఈ విధంగా ఒకటి కాస్ట్, రెండు టైం ఎక్కువసేపు పడుతుంది, మూడు కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ టాక్సిక్. వీటి వల్ల మనకి ఇందులో డిసడ్వాంటేజెస్ మనం చూడవచ్చు. ఇక తర్వాత మనం వాడింది హైడ్రోమీటర్స్ అంటారు. సెలినిటీ ఎక్కువైతే వాటర్ యొక్క డెన్సిటీ లేదా స్పెసిఫిక్ గ్రావిటీ పెరుగుతుంది. స్పెసిఫిక్ గ్రావిటీ పెరిగినట్లయితే ఈ హైడ్రోమీటర్ అనేది నీళ్ల మీద ఎక్కువగా తేలుతుంది. సో ఎంత ఎక్కువగా తేలితే అంత సెలినిటీగా మనం పరిగణించవచ్చు. ఇటీవల నేను ఒక హ్యాచరీలో ఒక ల్యాబ్ సెటప్ చేయడానికి వెళ్ళాను. అక్కడ చూసినప్పుడు ఈ హైడ్రోమీటర్ కనిపించింది. అప్పుడు వచ్చిన ఐడియానే మనకి ఈ సెలినిటీ గురించి వీడియో తయారు చేయాలని. సో ఇది అంత యాక్యురేట్ మెథడ్ కాదు. సో ఈ విధంగా మనం హైడ్రోమీటర్ ని వాటర్ లో వేసినట్లయితే ఎంత సెలినిటీ ఉంటే అది అంత పైకి తేలుతుంది. సో దీని మీద రీడింగ్స్ ఉంటాయి. ఆ రీడింగ్స్ ని బట్టి మనం సెలినిటీ ఎంత అని చూడవచ్చు. టెంపరేచర్ ని బట్టి మళ్ళీ అది మనం దాన్ని కంపెన్సేట్ చేసుకోవాలి. ఇది రెండో రకమైనటువంటి హైడ్రోమీటర్. సో మొదట్లో నేను వాడినటువంటి హైడ్రోమీటర్ సరిగ్గానే రిజల్ట్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈ హైడ్రోమీటర్ ఒక ఇద్దరు ఫార్మర్స్ కొని రిజల్ట్ బాగాలేదు. ఒకటి హై సెలినిటీ మాత్రమే చూపిస్తుంది, రెండోది రీడింగ్ యాక్యురేట్ గా లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఇంతకు ముందు నేను కొన్నటువంటి వేరే మోడల్ మాత్రం నాకు పర్ఫెక్ట్ గానే పనిచేసింది. ఇందులో ఒక పొరపాటు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకి పాయింటర్ ఉంటుంది. ఈ పాయింటర్ కింద ఎయిర్ బబుల్ కనుక ఎంట్రాప్ అయినట్లయితే మనకి రీడింగ్ పెంచి చూపిస్తుంది, కరెక్ట్ గా రాదు. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. మనం నీళ్లలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని, ఉదాహరణకి చిన్నప్పుడు మనం నీళ్లలో స్కేల్ పెట్టినట్లయితే స్కేల్ వంగిపోయినట్టు కనిపిస్తుంది, దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. అలాగే సెలినిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత రిఫ్రాక్షన్ వస్తుంది. సో ఆ రిఫ్రాక్షన్ మీద ఆధారపడి మనకు వచ్చినవే రిఫ్రాక్టోమీటర్స్ లేదా సెలినిటీ రిఫ్రాక్టోమీటర్స్. మనం అమెజాన్ లో చూసినట్లయితే ఈ రిఫ్రాక్టోమీటర్స్ అని కొడితే అనేక రకాలైనటువంటి రిఫ్రాక్టోమీటర్స్ ఉన్నాయి. రిఫ్రాక్టోమీటర్స్ బ్రిక్స్ రిఫ్రాక్టోమీటర్స్ అని షుగర్ కి ఇండస్ట్రీలో వాడే రిఫ్రాక్టోమీటర్స్ ఉన్నవి. మనం స్పెసిఫిక్ గా చూడాల్సింది సెలినిటీ రిఫ్రాక్టోమీటర్ చూడాలి. అది కూడా 0 నుంచి 100 ppt సెలినిటీ ఉన్నటువంటి రిఫ్రాక్టోమీటర్ చూడాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే 5 సెలినిటీ లోపల ఈ రిఫ్రాక్టోమీటర్స్ రీడింగ్ కరెక్ట్ కాదు. సో నాకు జరిగినటువంటి అవమానానికి కారణం ఈ రిఫ్రాక్టోమీటర్స్ 5 సెలినిటీ లోపల కరెక్ట్ గా చూపించవు. అది మొదట్లో నాకు తెలియదు, తర్వాత తెలుసుకోవడం, దాన్ని రెక్టిఫై చేసుకోవడం జరిగింది. సో ఇవి 5 సెలినిటీ లోపల అయితే వీటి రీడింగ్ కరెక్ట్ కాదు. ఇంకొకటి టెంపరేచర్ ని బట్టి ఈ రిఫ్రాక్షన్ మారిపోతుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మీటర్లో ఆటోమేటిక్ టెంపరేచర్ రిఫ్రాక్షన్ అని ఉంది. నా దగ్గర ఈ రిఫ్రాక్టోమీటర్స్ 3 రకాలు ఉన్నాయి. ఒకటి డిజిటల్ రిఫ్రాక్టోమీటర్ ఉంది, రెండవది ఖరీదైనటువంటి 15,000 రిఫ్రాక్టోమీటర్ ఉంది, మూడవది 1700 అమెజాన్ లో కొన్నాను ఆ రిఫ్రాక్టోమీటర్ ఉంది. 3 కూడా దాదాపు ఒకే రీడింగ్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇందులో పాడైపోయే పార్ట్లు ఏం లేదు, గ్లాసే ఉంటుంది. కాబట్టి బాగా రీడింగ్ చూపించేదైతే మనం తక్కువ రేటుదైనా ఏటీసీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంపెన్సేషన్ అంటారు. ఏటీసీ ఉన్న రిఫ్రాక్టోమీటర్ మనం సెలినిటీ రిఫ్రాక్టోమీటర్ కొనుక్కున్నట్లయితే మనకి అతి తక్కువ ఖర్చుతో మనకి పని జరుగుతుంది. అవసరమైతే నేను మీకు లింక్ కూడా షేర్ చేస్తాను, కరెక్ట్ రిఫ్రాక్టోమీటర్ ఏంటి అని. ఈ విధంగా మనకి సెలినిటీ మీటర్లో ఒక పక్క స్పెసిఫిక్ గ్రావిటీ వస్తుంది, ఒక పక్క సెలినిటీ పీపీటీలో వస్తుంది. సో మనకి ఈ బ్లూ కలర్ ను బట్టి మనం సెలినిటీ ఎంత ఉంది అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. సో సెలినిటీ రిఫ్రాక్టోమీటర్ లో ఇంకొక రకం ఏంటంటే డిజిటల్ సెలినిటీ రిఫ్రాక్టోమీటర్. ఇది కూడా రిఫ్రాక్షన్ మీద ఆధారపడి పనిచేస్తుంది. సో ఇక్కడ మనం శాంపుల్ ఫస్ట్ ఫ్రెష్ వాటర్ వేసి 0తో క్యాలిబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత డైరెక్ట్ గా శాంపుల్ వేసి రీడ్ అని నొక్కినట్లయితే మనకి రిజల్ట్ డైరెక్ట్ గా వస్తుంది. దాదాపు ఇవి రెండు కూడా సేమ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ పక్కన ఉన్నది హైడ్రోమీటర్. ఇక 5 సెలినిటీ లోపల రిఫ్రాక్టోమీటర్స్ లేదా సెలినిటోమీటర్స్ కరెక్ట్ గా చూపించవు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటి అని మనం చూసినట్లయితే కండక్టివిటీ మీటర్స్ అనేది ఆల్టర్నేటివ్. కండక్టివిటీ అనేది సెలినిటీ పెరిగే కొంది కండక్టివిటీ పెరుగుతుంది.
ఫిజిక్స్ ఎవరైనా చదివినట్లయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి బాగా అర్థమవుతుంది. రెసిస్టెన్స్ ని ఓమ్స్ లో కొలుస్తారు. కండక్టివిటీ అనేది రెసిస్టెన్స్ కి ఆపోజిట్ కాబట్టి ఓమ్ ని తిరగేసి ఎంహెచ్ఓ అని పెట్టారు. ఓహెచ్ఎం ని తిరగేసి ఎంహెచ్ఓ అని పెట్టారు. సో ఈ కండక్టివిటీని మైక్రోమోస్ పర్ సెంటీమీటర్స్ కానీ మోస్ పర్ సెంటీమీటర్స్ లో కానీ మెజర్ చేస్తారు. సో రీసెంట్ గా కొత్త టెర్మినాలజీ ఏంటంటే మైక్రో సైమెన్స్ పర్ సెంటీమీటర్స్ అని కూడా అంటున్నారు. సీ వాటర్ యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ 50,000 ఉంటుంది, లేదా మోస్ పర్ సెంటీమీటర్ అయితే 50 ఉంటుంది. 50 మోస్ పర్ సెంటీమీటర్ సీ వాటర్ యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్. సో దీన్ని మనం స్పెసిఫిక్ కండక్టెన్స్ మెజర్ చేసి 0.65 తో మల్టిప్లై చేసినట్లయితే లో సెలినిటీలో మనకి యాక్యురేట్ గా ఈ సెలినిటీ రీడింగ్ వచ్చే అవకాశం ఉంది. సో లో సెలినిటీ అయినట్లయితే కండక్టివిటీ చూడటం, కండక్టివిటీ మోస్ పర్ సెంటీమీటర్స్ లో చూడటం, దాన్ని 0.65తో మల్టిప్లై చేసినట్లయితే మనకి లో సెలినిటీలో మనకి రీడింగ్ దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక మార్గం ఏంటంటే టీడీఎస్ మీటర్స్. మనం మినరల్ వాటర్ కి టెస్టింగ్ టీడీఎస్ మీటర్స్ వాడుతూ ఉంటారు. మనకు ఆన్లైన్ లో దొరికే టీడీఎస్ మీటర్స్ అన్ని కూడా 2000 మిల్లీగ్రామ్స్ లోపల చూపిస్తాయి. 2000 మిల్లీగ్రామ్స్ అంటే 2 సెలినిటీ లోపల. ఉదాహరణకి 500 మిల్లీగ్రామ్స్ అంటే సెలినిటీ 0.5, 1000 మిల్లీగ్రామ్స్ అంటే రీడింగ్ వస్తే సెలినిటీ 1, 1500 వస్తే సెలినిటీ 2, 2000 వస్తే సెలినిటీ 2. సో ఇవి 2 సెలినిటీ లోపల మనకి ఈ ఇంట్లో వాడేటువంటి టీడీఎస్ మీటర్స్ పనిచేస్తాయి. సో ఎవరికైనా లో సెలినిటీ వాళ్ళకి యాక్యురేట్ రీడింగ్ కావాలంటే మనం టీడీఎస్ చూసి దాన్ని కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు. ఇంకొక మెథడ్ ఆఫ్ టీడీఎస్ ఏంటంటే వాటర్ ని ఇవాపరేట్ చేసి మిగిలిపోయినటువంటి సాల్ట్స్ ని వేమెంట్ చేయటం. ఇక్కడ చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ వెంటనే హైగ్రోస్కోపిక్ వాతావరణంలో ఉన్నటువంటి మాయిశ్చర్ ని పీల్చుకుంటుంది కాబట్టి ఇవాపరేషన్ ద్వారా చేసేటువంటి టీడీఎస్ విధానం మనకి కరెక్ట్ గా రాదు. ఇక ఆస్మాటిక్ ప్రెజర్ అంటారు. ఆస్మాటిక్ ప్రెజర్ అంటే సెలినిటీ లో సెలినిటీ లో ఉన్నప్పుడు చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, మంచినీటి రొయ్యలు కావచ్చు, వాటి సెలినిటీలో బయట ఉన్నటువంటి వాటర్ కన్నా కూడా మినరల్స్ లేదా సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ బాడీలో ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఏంటంటే వాటర్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బాడీలో ఉన్నటువంటి మినరల్స్ బయటికి రావడానికి ట్రై చేస్తాయి. దీనికి అగెనిస్ట్ గా ఈ రొయ్య ఏంటంటే చేపలు కావచ్చు ఆస్మాటిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఉదాహరణకి మనం ఉప్పు నీటి రొయ్య సముద్రంలో దొరికినటువంటి రొయ్యను మనం తిన్నట్లయితే అది చాలా స్వీట్ గా టేస్టీగా ఉంటుంది, ఉప్పుగా ఉండదు. అంటే ఉప్పు నీళ్ళల్లో ఉన్నప్పటికీ దాని శరీరంలో ఉప్పు లేకుండా కాపాడుకుంటుంది, సరిపోయినంత ఉప్పు ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకుంటుంది, దానికి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఉదాహరణకి మనం వెనామీ చూసినట్లయితే దాని బాడీ లోపల ఆస్మాటిక్ ప్రెజర్ 718 ఉంటుంది, మిల్లీ ఆస్మోల్స్ పర్ కేజీ అంటారు. సో ఇది ఈక్వల్ టు 21 పీపీటీ. సో 21 పీపీటీ సెలినిటీ వద్ద ఈ ఆస్మాటిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మనకి రొయ్యకి ఎనర్జీ వేస్ట్ కాదు కాబట్టి అక్కడ మనం గ్రోత్ బాగా ఉంటుంది. అందువల్లే కొంచెం దానికి ప్లస్ ఆర్ మైనస్ రీడింగ్ వేసుకొని 15 to 25 పీపీటీ సెలినిటీ ఉన్నట్లయితే గ్రోత్ బాగా ఉంటుంది. ఆస్మాటిక్ బ్యాలెన్స్ కి ఎనర్జీ తక్కువ స్పెండ్ చేస్తుంది కాబట్టి గ్రోత్ బాగుంటుందని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సెలినిటీ వద్ద ఆస్మాటిక్ బ్యాలెన్స్ ఐసో ఆస్మాటిక్ పాయింట్ అంటారు. అక్కడ అమ్మోనియా ఎక్స్క్రీషన్ తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే ఎనర్జీ తక్కువ వాడతాయి కాబట్టి మెటబాలిజం తక్కువ ఉంటుంది, అమ్మోనియా ఎక్స్క్రీషన్ తక్కువగా ఉంటుందని తేలింది. అలాగే అంతకన్నా సెలినిటీ తగ్గినా అంతకన్నా సెలినిటీ పెరిగినా కూడా అమ్మోనియా ఎక్స్క్రీషన్ ఎక్కువగా ఉందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. సో ఇక ఈ ఆస్మాటిక్ ఎనర్జీ ఎక్కువగా వేస్ట్ అయితే రొయ్యలు లేదా చేపలు స్ట్రెస్ అవుతాయి, మేత తక్కువ తీసుకుంటాయి, పెరుగుదల తక్కువగా ఉంటుంది, మరీ ఇక ఆస్మాటిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతే చనిపోయే అవకాశం కూడా ఉంది. ఫ్రెష్ వాటర్ స్పీషీస్ అన్ని కూడా మంచినీటి చేపలు కావచ్చు, మంచినీటి రొయ్యలు కావచ్చు 5 సెలినిటీ వరకు జనరల్ గా పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే రొయ్యల్ని యూరీ హ్యాలైన్ అంటారు, అవి లో సెలినిటీ నుంచి హై సెలినిటీ వరకు కూడా అడాప్ట్ అవ్వగలవు. సో అందువల్ల రొయ్యల్ని యూరీ హ్యాలైన్ అంటారు. ఇక ఎక్లిమటైజేషన్ అంటాం. హ్యాచరీలో అయినట్లయితే ప్రతి గంటకి 1 సెలినిటీ తగ్గించినట్లయితే రొయ్యల మీద అంత స్ట్రెస్ ఉండదు. అలాగే మనం సీడ్ తీసుకొచ్చినప్పుడు మన ఫామ్ లో సెలినిటీ డిఫరెంట్ గా ఉంటుంది,
pH డిఫరెంట్ గా ఉంటుంది, మినరల్ ప్రొఫైల్ డిఫరెంట్ గా ఉంటుంది. సో సపోజ్ మనకు 10 పాయింట్లు ఉంటే 10 పాయింట్లు కూడా ఒకే సెల్నిటీ ఉండదు. కాబట్టి ఈ సెల్నిటీ అడ్జస్ట్మెంట్స్ కి ఎక్లిమటైజేషన్ చేయాలంటే పిల్లల యొక్క సైజును బట్టి ఒక పీపీటీకి 15 నుంచి 30 నిమిషాల వరకు కూడా మనం ఎక్లిమటైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్లిమటైజేషన్ గురించి ఒక షార్ట్ వీడియో మీకు త్వరలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిలీజ్ చేస్తాను. అలాగే సాల్ట్స్ సెల్నిటీ ఎంత ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ అంత తక్కువగా కరుగుతుంది. కాబట్టి హై సెల్నిటీలో మనం ఎయిరేషన్ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనం చూడవచ్చు, 0 సెల్నిటీ దగ్గర మనకి 10 పైన సాచురేషన్ వస్తే 40 సెల్నిటీ దగ్గర మనకి 8 కన్నా తక్కువ ఉన్నప్పుడే ఆక్సిజన్ సాచురేషన్ వచ్చింది. అంటే సెల్నిటీ ఎక్కువగా ఉంటే మనం ఆక్సిజన్ ఎక్కువగా, ఎయిరేషన్ ఎక్కువగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది లాస్ట్ స్లైడ్ ప్రజెంటేషన్ లో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అనేక మంది రైతులు ఫ్రీక్వెంట్ గా ఎస్పెషల్లీ ఇన్లాండ్ ఏరియాస్ లో ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇన్లాండ్ ఏరియాస్ నుంచి కానీ ఫోన్ చేసి మనల్ని ఫ్రీక్వెంట్ గా అడిగేది ఏంటంటే, సార్ మేము రొయ్యల పెంపకం చేపట్టాలనుకుంటున్నాము, మాకు ఫ్రెష్ వాటర్ ఉంది, దానికి సాల్ట్ కావాలంటే ఉప్పు అప్లై చేస్తామంటారు. సో ఎంత ఉప్పు అప్లై చేయాలనేది మీకు ఇక్కడ క్లియర్ గా వివరించాను. 1 పీపీటీ అంటే 1 లీటర్ వాటర్ లో 1 గ్రాము మనం ఉప్పు కలిపినట్లయితే 1 పీపీటీ వస్తుంది. అలాగే 1 టన్ను వాటర్ లో 1000 లీటర్లలో 1 కేజీ కలిపితే 1 పీపీటీ వస్తుంది. ఇక దాన్ని స్కేల్ అప్ చేసి 1 హెక్టార్ లెవెల్కి వెళ్ళినట్లయితే 10,000 కేజీలు. చూడండి, 1 కేజీ కాదు, 2 కేజీలు కాదు, 10 టన్నులు మనం 1 హెక్టార్కి వేస్తే 1 పీపీటీ పెరుగుతుంది. ఉదాహరణకి మనం 3 పీపీటీ దాని సెల్నిటీ పెంచాలంటే 30 టన్నులు మనం ఉప్పు వేయాల్సి ఉంటుంది. అది ప్రాక్టికల్ గా ఫీజిబుల్ కాదు, ఎకనామికల్ గా వయబుల్ కాదు. ఇంకోటి ఏంటంటే, చాలా సందర్భాల్లో సాల్ట్ సముద్రం నీటి నుంచి కాకుండా బోర్ వాటర్ లో చేస్తారు. ఆ బోర్ వాటర్ లో అమ్మోనియా ఉండొచ్చు, ఐరన్ ఉండొచ్చు, హెవీ మెటల్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా సాల్ట్ ద్వారా మన పాండ్లోకి రావడం కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో నేను చూశాను, సాల్ట్ వేసిన తర్వాత రోజు మనం చెక్ చేస్తే అమ్మోనియా రావటం గమనించడం జరిగింది. అలాగే ఐరన్ ఉంటే వాటర్ ఎర్రగా మారిపోతాయి, హెవీ మెటల్స్ ఉంటే మనకి పిల్లలప్పుడే సర్వైవల్ తగ్గే అవకాశం ఉంది. సో ఇది నా దగ్గర సెల్నిటీ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఈ ప్రజెంటేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నా నెంబర్, ఇది వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు, 9848667776. మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ హియరింగ్. మరి ఒక సిరీస్తో మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.